ఆస్ట్రేలియా సిరీస్ తో రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ముగిసిపోతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే భారత కెప్టెన్ మాత్రం అక్కడ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించలేదు. తన టెస్టు క్రికెట్ ప్రయాణాన్ని కొంతకాలం కొనసాగించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అయితే రోహిత్ తన కెరీర్ ను మరింత విస్తరించుకునే అవకాశాలు లేకపోలేదు. ర్యాంకింగ్స్ లో దాదాపు 38వ ర్యాంక్ లో ఉన్న రోహిత్ శర్మ ఈ ఏడాది ఏదో ఒక దశలో టెస్టులకు గుడ్ బై చెప్పడం ఖాయంగా అనిపిస్తుంది. ఆయన వారసుడు ఎవరన్న ప్రశ్నకు కొత్త సమాధానం యశస్వి జైస్వాల్. స్మిత్ చేసిన ప్రయోగాన్ని బీసీసీఐ అనుసరించి యువ ఓపెనర్ ని కెప్టెన్ గా చేయనున్నట్లు తెలుస్తుంది. నెల రోజుల క్రితం రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరన్న ప్రశ్న వచ్చినప్పుడు జస్ప్రీత్ బుమ్రా పేరు ఎక్కువగా వినిపించింది. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో రోహిత్ లేకపోవడంతో జట్టుకు నాయకత్వం వహించారు. కెప్టెన్ గా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అతను జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. అయితే బుమ్రా గత కొన్నేళ్లుగా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమయంలో అతను ఏడాదిన్నర పాటు జట్టుకు దూరంగా ఉన్నారు. తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా పని భారాన్ని మోయలేకపోతున్నారు. వరుసగా 5 మ్యాచ్లు ఆడిన బుమ్రా వెన్నునొప్పి గాయం తిరగబెట్టింది. ఇప్పుడు అతను ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బుమ్రా వయసు ప్రజెంట్ 31 సంవత్సరాలు. ఈ వయసులో శారీరక బలంతో కెరీర్ లో ఎంత మేర ముందుకు వెళ్లగలడన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో కెప్టెన్లుగా బీసీసీఐ ఇతరుల కోసం వెతకాలి. ఆస్ట్రేలియా సిరీస్ సమీక్షా సమావేశంలో బుమ్రా కెప్టెన్సీ పై ఎలాంటి చర్చ జరగలేనది కూడా వార్తలు వచ్చాయి. ఇక రోహిత్ వారసుడి గురించి అడగ్గా కోచ్ గౌతమ్ గంభీర్ యశస్వి దేనేని సూచించారు. ప్రధాన సెలెక్టర్ అజిత్ అగర్కర్ తన దృష్టిని రిషబ్ పంత్ వైపు మళ్లిస్తున్నట్టు తెలుస్తుంది. రిషబ్ పంత్ ఏ విధంగా ఆడతారో అందరికీ తెలిసిందే. చాలా దూకుడుగా ఆడతారు. బాధ్యత రహితంగా షాట్లు ఆడుతారన్న విమర్శలు ఉన్నాయి. కెప్టెన్ అయ్యాక ఆడడం చాలా కష్టం. ఇదే జరిగితే కెప్టెన్సీ తీరు మార్చుకోవడం కష్టమే. టెస్టు జట్టును నడిపించే నైపుణ్యం నిలకడ ఉన్న ఆటగాడు మరొకడు లేడు. జైస్వాల్ ఎంపిక సరైనదేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజెంట్ యశస్వి జైస్వాల్ వయసు 23 ఏళ్లు మాత్రమే. ఇప్పటి వరకు 19 టెస్టులు మాత్రమే ఆడాడు. ఇంత తక్కువ అనుభవం ఉన్న అతను ఇంత చిన్న వయసులో టెస్టు కెప్టెన్ గా ఎందుకు అని మరికొంతమంది మాజీలు విమర్శిస్తున్నారు. కానీ ఇంత చిన్న వయసులోనే కెప్టెన్ గా మారిన విజయవంతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ విషయంలో దక్షిణాఫ్రికా దిగ్గజం క్రికెటర్ గ్రేమ్ స్మిత్ స్ఫూర్తి. 22 ఏళ్ల వయసులో కెప్టెన్ అయ్యారు. క్రికెట్ సౌత్ ఆఫ్రికా అతనిని కేవలం 16 టెస్టులకే కెప్టెన్ ని చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం సఫారీ క్రికెట్ పై ఎలాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. కెప్టెన్ హాన్సే క్రాన్ ప్రమేయం కారణంగా పోలాకు 2 నెలల పాటు నిషేధానికి గురయ్యారు. అతని స్థానంలో కొత్త కెప్టెన్ ఎవరు లేరు. ఈ క్రమంలో స్మిత్ పేరు తెరపైకి వచ్చింది. ఓపెనర్ గా జట్టు ఆటగాడిగా అతని వయసు లేదా అనుభవంతో సంబంధం లేకుండా కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. స్మిత్ హిటర్ గా ఎదుగుతున్నారు. జట్టును చాలా బాగా నడిపించాడు. టెస్టులు వన్డేలో సౌత్ ఆఫ్రికాను బలమైన శక్తిగా తీర్చిదిద్దారు. స్మిత్ 109 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించారు మరియు 53 మ్యాచ్లను గెలుచుకున్నారు. అతను సారథ్యం వహించిన 12 విదేశీ సిరీస్లలో సౌత్ ఆఫ్రికా చివరికి విజేతగా నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా 2015లో 25 ఏళ్ల స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించి మంచి ఫలితం రాబట్టింది. స్మిత్ తన అద్భుతమైన బ్యాటింగ్ సామర్థ్యంతో మైకేల్ క్లార్క్ వారసుడికి సరైన సమాధానం చెప్పారు అనిపిస్తుంది. క్లార్క్ రిటైర్ అయ్యే ముందు కొన్ని మ్యాచ్లకి తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించారు మరియు ఆ తర్వాత పూర్తి కెప్టెన్ అయ్యారు. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 38 టెస్టుల్లో 21 గెలిచింది. ఈ కాలంలో స్టీవ్ గొప్ప బ్యాట్స్మెన్ కూడా. అతను 66.67 సగటుతో 3867 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలు ఉండడం గమనార్హం. స్మిత్ మరో 4 ఏళ్ల పాటు కెప్టెన్ గా ఉంటాడని భావించారు. అయితే బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం కారణంగా అతని కెప్టెన్సీని 2018లో సస్పెండ్ చేశారు. భారత బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా 25 ఏళ్ల వయసులో కెప్టెన్ అయ్యారు. కానీ అతనికి ఇప్పటికే చాలా అనుభవం ఉంది. 4 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 30కి పైగా టెస్టులు ఆడిన తర్వాత కెప్టెన్సీని దక్కించుకున్నారు. అతనితో పోలిస్తే జైస్వాల్ చిన్నవాడు. కెప్టెన్సీ వచ్చినప్పుడు కోహ్లీ సూపర్ స్టార్. కానీ జైస్వాల్ అప్కమింగ్ ఆటగాడు. కానీ అభిమానులు అతని దృష్టిని మరియు పట్టుదలను ఇప్పటికే చూశారు. ఎన్నో అష్టకష్టాలను ఎదుర్కొని అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగారు. జట్టులో చేరిన తర్వాత ఆటపైనే ఆసక్తి కనబరిచారు. అతను నిలకడగా రాణిస్తూ 3 ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా నిరూపించుకున్నారు. అందుకే కెప్టెన్ గా మారితే స్మిత్ బ్యాట్స్మెన్ గాను కెప్టెన్ గాను పేరు తెచ్చుకోవచ్చని కొందరి అభిప్రాయం. మరి బీసీసీఐ అతనికి ఓటేస్తుందో లేదో ఎదురు చూడవలసి ఉంటుంది.